హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వారెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. వైకుంఠ ఏకాదశి ఎప్పుడయ్యింది, నువ్వు ఇప్పుడు చెప్తున్నావా అనుకుంటున్నారు కదా. మనం ఎప్పుడు పోస్ట్ చేస్తే అప్పుడే వైకుంఠ ఏకాదశిలేండి, సరదాగా అంటున్నాను. ఇదైతే డిసెంబర్ 31 రోజు సరదాగా మా ఫ్యామిలీ ముగ్గురం కలిపి అలా జస్ట్ కేక్ తెచ్చుకొని మామూలుగా సెలబ్రేషన్స్ చేసుకున్నాంలేండి. యాక్చువల్గా అయితే నేను పడుకుండిపోయానులేండి. మా పాప మా హస్బెండ్ మెలకుగా ఉన్నారు. వాళ్ళంత పిలిచినా నేను పలకలేదంట. చివరికి మా వారు కూలింగ్ వాటర్ ఉంటాయి కదండి, అవి తెచ్చి నా ముఖం మీద వేస్తే నేను అప్పుడు లెగిసాను అనమాట. లెగిసాక అలా జస్ట్ చిన్నగా సెలబ్రేషన్ చేసుకున్నాము. ఇంకోటి ఏంటంటే, మీ అందరితో కూడా నేను ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకోవాలి. గుడ్ న్యూస్ ఏంటంటే, డిసెంబర్ 31 లెగిసి లేవగానే మార్నింగ్ సెల్ చెక్ చేసుకుంటుంటే మన ఛానల్ ఆ రోజే 100 సబ్స్క్రైబర్స్ అయ్యారనమాట. దీనికైతే కారణం మీ అందరేనండి. మీ అందరి సపోర్ట్ వల్లే నాకు 100 సబ్స్క్రైబర్స్ అయ్యారు. నేను మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు అనాలో తెలుగులో చెప్పుకోవాలని ఉంది నాకు. మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇంగ్లీష్లో థ్యాంక్స్ అనే ఒక చిన్న మొక్కతో చెప్పేయచ్చు, కానీ థ్యాంక్స్ అన్నదానికి ధన్యవాదాలు అన్నదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదండి. ఎంతైనా మన తెలుగు అనేది నాభి నుంచి వస్తుంది, ఇంగ్లీషు వేరే, అదే ఇంగ్లీష్ అని కదండి, వేరేది అనేది మన కంఠం నుంచి వస్తుంది అంటారు కదా. నాకు తెలుగులో చెప్పుకోవడంలోనే ఎక్కువ హ్యాపీనెస్ ఉంది. అందుకే మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు అన్నీ చెప్పుకుంటున్నాను నేను. నెక్స్ట్ ఇయర్ న్యూ ఇయర్ కల్లా మన ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి అనుకుంటున్నాను. నాకు పెద్ద కోరిక అయితే ఏమీ లేదులేండి, జస్ట్ మానిటైజేషన్ అయితే చాలు అనుకుంటున్నాను. ఇంకేంటి ఫ్రెండ్స్, ఈ కేక్ కటింగ్ అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కింద 100 సబ్స్క్రైబర్స్ అయినందుకు రెండిట్లకి కలిపి కేక్ కటింగ్ అనమాట. మీ అందరూ న్యూ ఇయర్ రోజు ఎక్కడికి వెళ్ళారన్నది కూడా కామెంట్ చేయండి. మేమైతే ఎక్కడికి వెళ్ళలేదులేండి, జస్ట్ ఆ రోజు ఇంట్లోనే ఉన్నాము. ఎంతైనా ఇంట్లో ఉండి ఇంట్లో వండుకుని ఫ్యామిలీ అంతా ఒక చోట కూర్చుని జోక్స్ వేసుకుంటూ సరదాగా తింటే అది లైఫే వేరు కదండి. అప్పటి వరకు మేము బయటన తిరిగి వచ్చాంలేండి, అందుకే ఇంట్రెస్ట్ అనిపించలేదు ఆ రోజు బయటికి వెళ్ళాలని. ఇక్కడైతే మా అమ్మాయి చూస్తున్నారా, తనకి ఎప్పటి నుంచో డ్రీమ్ అనమాట చాప్ స్టిక్స్తో తినాలని. వాళ్ళ ఫ్రెండ్ తనకి బర్త్డే పార్టీ ఇచ్చిందని చెప్పాను కదండి, తనకంటే తనకు కాదులేండి, వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కలిపి ఆ చాప్ స్టిక్స్తో మా అమ్మాయిని వేరే అమ్మాయి వీళ్ళిద్దరూ తినగలిగారంట. డిసెంబర్ 31 రోజు అయితే మా అమ్మాయి వాళ్ళందరికీ పార్టీ ఇచ్చిందనమాట. ఇక్కడ చూస్తుంది కదా, ఈ రాక్షసే మా అమ్మాయి, వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇచ్చింది తన. పిల్లల్ని అప్పుడప్పుడు అలా ఫ్రీగా వదలాలండి, అలా వదిలితేనే వాళ్ళకి బయట ప్రపంచం ఎలా ఉన్నది అని చెప్పి తెలుస్తుంది. ఇక్కడ వీళ్ళ గ్రూప్ మీటింగ్ ఏంటంటే, సిఎంఆర్ సెంట్రల్లో హాంటెడ్ హౌస్ ఉంది కదండి, వీళ్ళందరూ అందులోకి వెళ్ళి అప్పుడే బయటికి వచ్చారు. ఆ అమ్మాయి ఎక్కువ భయపడిపోతుందంట, అందుకు వీళ్ళందరూ కలిపి ఆ అమ్మాయిని ఏడిపిస్తున్నారనమాట. అది నేను మీకు సరదాగా షేర్ చేశాను, ఎందుకంటే వీళ్ళు ఫ్యూచర్లో చూసుకోవడానికి బాగుంటుంది కదండి, స్వీట్ మెమొరీ కింద. అందుకే మీతో అలా షేర్ చేసుకున్నాను. పిల్లల్ని కూడా ఎప్పుడు మనతో అంటి పెట్టుకున్నట్టు ఉంచుకోకూడదు. అలా ఉంచుకోవడం వల్ల వాళ్ళకి బయట జనం అనేది ఎలా ఉంటారు ఏంటి ఎప్పటికీ తెలియదు. మనం లేకుండా వాళ్ళని బయటికి వదిలితేనే బయట ప్రపంచం ఎలా ఉంటుందో తెలుస్తుంది అన్నది నా ఒపీనియన్ అండి. ఇందులో మీ అందరికీ ఏమైనా తప్పుగా అనిపిస్తే సారీ. ఇదైతే వైకుంఠ ఏకాదశి రోజు అండి. ఆ రోజు టెంపుల్ అంతా మీతో షేర్ చేసుకోవచ్చు అనుకున్నాను, కానీ టెంపుల్ ఖాళీ లేదు. ఎప్పుడైనా ఫ్రీ టైంలో వెళ్ళినప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. అక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే, టెంపుల్లో కూడా ఉద్యానవనం ఉంటుంది అనమాట. అంటే మొక్కలు అవన్నీ చాలా బాగుంటాయి. మీతో షేర్ చేసుకోవచ్చు అనుకున్నాను, కానీ ఇంకా అవ్వలేదు నాకు. ఇక్కడైతే టెంపుల్ లోపల స్వామివారిని ఆ రోజు వెన్నతో అలంకరించారు. ఆ రోజు కొంతమంది లేడీస్ వెన్న చిలికారు, ఆ వెన్నని స్వామివారికి అలంకరించారనమాట. మీకు ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను. ఇక్కడ స్వామివారిని చూస్తున్నారు కదా, వెన్నతో అలంకరించారు, చాలా బాగున్నారు ఆ రోజు స్వామివారి. ఇక్కడైతే మనం బయటకు వచ్చేసేటప్పుడు కూడా స్వామివారి విగ్రహం పెట్టారు, అది యాడ్ చేశాను అనమాట ఇక్కడ. ఇంకేంటి ఫ్రెండ్స్, నా వ్లాగ్స్ ఏమన్నా మీకు బోర్ అనిపిస్తే సారీ అండి. ఇక్కడ మా అమ్మాయివి కొన్ని క్లిప్స్ కూడా యాడ్ చేశాను అనమాట, ఫ్రెండ్స్తో దిగినవన్నీ. తనకి ఫ్యూచర్లో చూసుకోవడానికి స్వీట్ మెమొరీగా ఉంటుంది కదా అని. మీలో కొంతమంది అనుకోవచ్చు, పిల్లలకి ఇప్పటి నుంచి పార్టీలు ఏంటి అది ఇది అని అనుకోవచ్చు. అప్పుడప్పుడు పిల్లల్ని కొంచెం వదలాలండి. వాళ్ళు ఎంతైనా పాపం ఎంజాయ్ చేసే ఏజ్ కదండి. ఎంతైనా వాళ్ళకి జాబ్స్ ఇవన్నీ వచ్చేసేసరికి అంత ఎంజాయ్మెంట్ చేయడానికి ఉండదేమో అన్నది నా ఒపీనియను. ఇందులో ఏమైనా తప్పు అనిపిస్తే సారీ అండి. బాయ్.